ఎందుచేత ఈ మాట అంటున్నాను అంటే, మనకి లలితా సహస్రనామ స్తోత్రంలో వసిన్యాది దేవతలు అమ్మవారిని స్తోత్రం చేసినప్పుడు గోమాత అని పిలిచారు. గోమాత అని పిలిచినప్పుడు అసలు లలితా సహస్రనామ స్తోత్ర ప్రారంభం ఈ నామంతో శ్రీమాత. ఇప్పుడు వాళ్ళు వసిన్యాది దేవతలు గోవుని పిలవట్లేదు, అమ్మవారిని పిలుస్తున్నారు. అమ్మవారి యొక్క నామావళి చెప్తున్నారు వాళ్ళు. అమ్మవారి యొక్క గుణములు ప్రకాశించినటువంటి విధానాన్ని స్తోత్రం చేస్తున్నారు. ఆవిడ ముందే చేస్తున్నారు, ఆవిడ అంగీకరించింది ఆ స్తోత్రాన్ని. మీకు నేను లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం చేసినప్పుడు దాని యొక్క పూర్వాంగంగా ఆ విషయాన్ని వివరించి ఉన్నాను ఇక పూర్వం. కాబట్టి ఇప్పుడు వసిన్యాది దేవతలు అమ్మవారి వంక చూసి అమ్మవారిని గోమాత అన్నారు. అంటే ఆవిడ తల ఊపి అంగీకరించింది, అవును నేను గోమాతని అంది. మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. పశువుల యొక్క కోవలోకి వచ్చేటటువంటిది గోవు కదా. ఆవు ఒక పశువు, అమ్మవారు జగజ్జనని, ఆవిడ్ని గోమాత అని పిలిచారు. ఆవిడ అంగీకరించింది. కేవలం ఒక ఆవుని పూజించమన్నటువంటి సందర్భంలో అన్నమాట అమ్మవారే గోవుగా ఉందని వాళ్ళు అంటున్నారా? వసిన్యాది దేవతలు ఆ స్తోత్రం చేసినప్పుడు అమ్మవారు అంగీకరించి ఉన్నది కనుక ఖచ్చితంగా అమ్మవారే గోవుగా లోకంలో ఉంది. అందుకే వాళ్ళు ఉట్టి గోవు అని విడిచిపెట్టలేదు, వాళ్ళు గోమాత అన్నారు. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. మాత అన్న శబ్దం ఎవరి పట్ల ఉపయోగింపబడుతుంది అంటే, ఎవరి పట్ల ప్రయోగిస్తామంటే, రెండు శరీరంలో ఉండేటటువంటి రెండు అంగములు ప్రత్యుత్పత్తి యందు అనగా ప్రధానంగా శిశువు యొక్క శరీర పోషణమునందు ఉపకరించగలిగినటువంటి దేహస్థితి కలిగినటువంటి ప్రాణికి మాత అని పిలుస్తాం. ఒకటి గర్భమునందు బిడ్డని ధరించగలిగినటువంటిదై ఉండాలి. రెండు పుట్టినటువంటి శిశువుకి పాలివ్వగలిగినటువంటి స్తన్యమున్నదై ఉండాలి. ఎంత గౌరవించాయంటే శాస్త్రాలు ఈ మాతృత్వాన్ని, మగవాడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే సాష్టాంగ నమస్కారం. సాష్టాంగ అంటే అష్టాంగ, అష్ట అంగ 8 భూమికి తగలాలి. అందులో వక్షస్థలం తగలాలి, కడుపు తగలాలి. ఈ రెండు తగులుతూ తల తగలాలి, ఆ తర్వాత మోకాళ్ళు తగలాలి, పాదాలు తగలాలి, శిరస్సు తగలాలి, చుబుకం కూడా తగలాలి అని ఒక చోట ఒక శాస్త్రం చెప్తారు. కళ్ళు చెవులు తగలాలి. కానీ